పవన్ కళ్యాణ్ దేశంలోని రాజకీయ నాయకులకు ప్రపంచంలోని తెలుగోడికి పరిచయం అక్కర్లేని పేరు. 2019లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ 2024లో గేమ్ చేంజర్గా మారాడు. కేవలం 5 ఏళ్లలో తన అభిమానులకు మాటిచ్చినట్టు మీరు పని చేయండి, వ్యూహం నాకు వదిలేయండి అనే ఒకే ఒక్క మాటతో ఆంధ్ర రాష్ట్ర ఓటర్లలో పెను చలనాన్ని రప్పించాడు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాడు. 2019కి ముందులా ఆవేశంతో ఊగిపోలేదు, ఆలోచనకు పదును పెట్టాడు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన ప్రతి తప్పిదాన్ని ప్రజల ముందు పెట్టాడు. గత ఎన్నికలలో అవమానించిన వారి చేతే ఆపద్బాంధవుడిగా పిలువబడ్డాడు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి 2011కే ఘోరమైన వైఫల్యం చెంది పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే పార్టీ అమ్మేసుకున్నాడు అనే అపవాదులను కూడా పవన్ కళ్యాణ్ భరిస్తూ అన్నలాగే పార్టీ అమ్మేస్తాడు అనే నిందలను మోస్తూ 18% ఓటింగ్ వచ్చిన చిరంజీవి తట్టుకోలేకపోయాడు. అందులో 3వ వంతు ఓట్లు వచ్చిన పవన్ కళ్యాణ్ ఇంకెక్కడ నిలబడగలడు అనే అపోహలను విచ్ఛిన్నం చేస్తూ యువతను, మహిళలను లక్ష్యం చేసుకొని ఆవేశపూరిత ప్రసంగాలు చేశాడు. వారిలో ఒక చైతన్యాన్ని రగిల్చాడు. అడ్డదారులకు అవకాశం వచ్చినా 1% కూడా పవన్ కళ్యాణ్ వినియోగించుకోలేదు. 2014లో కూటమి ఏర్పడిన తర్వాత తను మద్దతిచ్చిన తెలుగుదేశం, బీజేపీ పార్టీలనే విమర్శించాడు. తను ఎంతగానో అభిమానించే నరేంద్ర మోడీ పైన కూడా రాజకీయపరమైన విమర్శలు చేస్తూ పాచిపోయిన లడ్డూ ఇచ్చారు రాష్ట్రానికి అని కేంద్రంపై గట్టిగా గళమెత్తాడు. అమరావతి రైతుల విషయంలో కానీ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కానీ తెలుగుదేశం పార్టీని కూడా విమర్శించాడు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, తన కుటుంబంపై ఎన్ని విమర్శలు వచ్చినా ప్రజల పక్షమై నిలబడ్డాడు. ఇక 2019లో జనసేన పార్టీ 140 అసెంబ్లీ, 18 లోక్సభ స్థానాలకు పోటీ చేసి ఘోర పరాజయాన్ని పొందింది. పార్టీ అధ్యక్షుడే 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి. గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ప్రభుత్వంలోకి మారిపోవటం. ఇక జనసేన పార్టీ 2024కి ఉండదు అనే ప్రచారం విపరీతంగా చేశాయి ప్రతిపక్షాలు. కానీ ఓటమి ఒప్పుకొని పవన్ కళ్యాణ్ తాడో పేడో, చావో రేవో 25 ఏళ్ల ప్రణాళిక వేసుకొని రాజకీయాలలోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్ అంతటి ఘోర పరాభవాన్ని తృణప్రాయంగా పక్కన పెట్టి కేవలం 3 నెలల్లోనే మళ్లీ రీబౌన్స్ అయ్యారు. రాజకీయాలలో తను నిలబడితే సినిమాలను పూర్తిగా పక్కన పెడతాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ తాను ఆర్థికంగా స్థిరపడడానికి ఒకవైపు సినిమాలను చేస్తూ మరొక వైపు రాజకీయ రంగంలో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎండగడుతూ భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలిచి ఇసుక దోపిడీపై గట్టిగా ప్రశ్నించి అక్రమ మైనింగ్ చేసే నాయకులపై విరుచుకుపడి ఎవ్వరూ ఊహించని విధంగా అవమానాలను పక్కకు నెట్టి సామాన్యుడి పక్షాన నిలబడ్డాడు. వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను తాను ఖండించడమే కాకుండా ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళకు కూడా ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి ఎదురెళ్లి నిలబడగలిగే ధైర్యాన్ని ఇచ్చాడు. అదే క్రమంలో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని రాష్ట్రంలోని పరిస్థితులను ప్రపంచానికి తెలియజేసేలా సరికొత్త ప్రయోగం చేశాడు. ఆంధ్ర రాష్ట్రంలోని అధ్వాన్నపు రోడ్ల పరిస్థితి ప్రపంచమంతా వీక్షించింది. రోజు రోజుకి మునుపటి ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచనతో పార్టీని బలోపేతం చేస్తూ ప్రధాన ప్రతిపక్షమే ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వెనకడుగులు వేస్తున్న వేళ యువతరాన్ని ఆయుధంగా చేసుకుని ప్రజల్ని మేల్కొల్పే దిశగా గట్టి అడుగులు వేశాడు. ఈ క్రమంలో ఎందరో యువ నాయకులు, వీర మహిళలు వెలుగులోకి వచ్చారు. ఒక్క సీటు కూడా గెలుచుకోలేని జనసేన పార్టీ క్రమక్రమంగా పార్టీ తరపున నాయకులను ప్రూవ్ చేసుకుంది. గట్టిగా మాట్లాడగలిగే ప్రతినిధులను ఎంపిక చేసుకుంది. అడుగడుగునా ప్రభుత్వ తీరును ఎండగట్టింది. తాడు అనుకున్న జనసేన పామై కరవడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసింది. తెలుగుదేశం 2 అంటూ ప్రచారం చేసింది. వీటన్నింటినీ భరిస్తూనే తన సహజ గుణమైన ప్రజాక్షేమం ఆలోచించాడు పవన్ కళ్యాణ్. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చెయ్యని విధంగా తన కష్టార్జితాన్ని కౌలు రైతులకు పంచటం మొదలుపెట్టాడు. ఆడపిల్లలకు అండగా నిలబడటం మొదలుపెట్టాడు. కార్మికుల పక్షాన నిలబడ్డాడు. ప్రభుత్వం చేసే ప్రతి అక్రమాన్ని, అన్యాయాన్ని నిలదీశాడు. పార్టీని మునుపటి కంటే మరింత బలోపేతం చేశాడు. అన్నలా మెతక మనిషి కాదు పవన్ కళ్యాణ్, మాటకు నిలబడే మొండివాడని నిరూపించుకున్నాడు. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడు అరెస్టు రాష్ట్రంలో తీవ్ర దుమారం లేపింది. ఆ క్షణంలో దానిని అవకాశంగా తీసుకుని తన రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగించుకోకుండా చంద్రబాబు నాయుడు పక్షాన నిలబడి మాట్లాడాడు. ప్రజల పక్షాన తన రాజకీయ పరిణితి ఎంతో, నిబద్ధత ఎంతో రాష్ట్ర ప్రజలకు చూపించాడు. 2018లో తనని దుర్భాషలాడిన నాలుకలే కొనియాడేలా, ప్రభుత్వ చర్యలను విసిగివేశారిన ప్రజలంతా మెచ్చుకునేలా జగన్ నీ కోటలు బద్దలు కొడతా అనే మాటను నిజం చేస్తూ తన రాజకీయ అస్త్రాలను ప్రయోగించాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తా అన్న మాటకు కట్టుబడి దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలనే వైసీపీ చేసిన కవ్వింపు చర్యలను లెక్క చేయకుండా ఎడముఖం పెడముఖంగా ఉన్న బీజేపీ, టీడీపీ పార్టీలతో కలిపి కూటమిగా వైఎస్ఆర్సీపీని ఓడించేందుకు కంకణం కట్టాడు. విజయం సాధించాడు.
2024 ఎన్నికల్లో సర్వం తానే అయి నిలిచాడు. 2019లో ఇక నిలబడదు అనుకున్న పార్టీ 2024లో ప్రభుత్వాన్ని స్థాపించడంలో భాగస్వామ్యం అవుతుందని ఎవ్వరూ ఊహించని పరిణామాన్ని తీసుకొచ్చాడు. సీట్ల విషయంలో సొంత పార్టీ వారే విమర్శలు చేస్తూ ఉన్నా పట్టించుకోకుండా, పౌరుషానికి పోకుండా కేవలం 21 స్థానాలకు పరిమితం చేసుకొని తన స్థితప్రజ్ఞతను చాటుకున్నాడు. గెలవాలంటే నిలబడటం ముఖ్యమని ప్రతి జన సైనికుడు తెలుసుకునేలా, రాజకీయం అంటే ప్రజాక్షేమం కోరడమని ప్రతి నాయకుడు అర్థం చేసుకునేలా, 5 ఏళ్ల ఓటరు అజాగ్రత్త 25 ఏళ్ల భవిష్యత్తును నాశనం చేస్తుంది అని ప్రజలు తెలుసుకునేలా రాజకీయం చేశాడు పవన్ కళ్యాణ్. అందుకే ఎన్నడూ లేని విధంగా టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్త నుంచి అభిమాని వరకు ప్రతి ఒక్కరూ పరస్పర సహకారం చేసుకొని వైసీపీ ప్రభుత్వం గద్దె దిగేలా పనిచేశారంటే, మునుపెన్నడూ లేని విధంగా ఇతర రాష్ట్రాల నుంచి కేవలం ఓటు వేసేందుకు 16 లక్షలకు పైగా, ఇతర దేశాల నుంచి 2.5 లక్షలకు పైగా కదిలిన ఆంధ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ వచ్చి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో తమ పాత్ర పోషించారంటే, ప్రభుత్వ విధానాలపై పవన్ కళ్యాణ్ చేసిన పోరాటంలో భాగస్వాములయ్యారంటే ఇది చాలదా? ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఒక దిక్సూచి అని చెప్పేందుకు ఎవరు ఏమనుకున్నా ఆంధ్ర రాష్ట్రం మళ్లీ పురోగతి వైపు పయనిస్తుందంటే, ఆంధ్ర ఓటర్లలో చలనం కలిగిందంటే ఉన్న కారణాలలో పవన్ కళ్యాణ్ కూడా ప్రథమమని ఒప్పుకోక తప్పదు.